హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్‌ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ కింద వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అట్టని తీసుకొని మనం డిజైన్ చేయాలనుకున్న డిజైన్‌ని ఆ అట్ట మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ఈ విధంగా ఒక ఆకు షేప్‌లో డ్రా చేశాను. దాన్ని అట్టని ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా నెక్ షేప్ ముందుగానే డ్రా చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. మీరైతే బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఈ విధంగా డిజైన్ని ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్‌తో ఈ విధంగా నెక్ చుట్టూరు మనం కట్ చేసుకున్న అట్టతో డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా అన్ని రెండిట్లకి మధ్యలో గ్యాప్ సేమ్ ఎలా ఇచ్చామో ప్రతి డిజైన్‌కి చుట్టూ గ్యాప్ సేమ్ డిస్టెన్స్‌లో ఇవ్వాలి. సెంటర్‌లో ఈ విధంగా హార్ట్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా లైన్స్ కింద స్టెప్ బై స్టెప్ డౌన్ కింద నెమలి పించం టైప్‌లో డ్రా చేసుకోవాలి లైన్స్‌ని. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి ఈ విధంగా రఫ్‌గా డ్రా చేసి చూపిస్తున్నాను. నేను ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని సేమ్ కలర్‌లో నార్మల్ కలర్ రీల్‌ని తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్‌ని కింద సైడ్ బాబిన్‌లోకి ఎక్కించాను. ఈ బాబిన్‌ని నార్మల్ కలర్ రీల్‌ని మిషన్ రీల్‌ని బాబిన్‌లో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా మూవ్ చేసి ఈ విధంగా పాదాన్ని విప్పుకోవాలి. ఈ విధంగా మిషన్‌కున్న ఈ పాదాన్ని ఈ విధంగా తీసుకుని 1 హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేటు మిషన్ రిపేర్ షాప్‌లో దొరుకుతుంది. దొరకని వాళ్ళు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని ఈ విధంగా మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దారము లూజ్‌గా పెట్టుకోవాలి. లూజ్‌గా వస్తేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. టైట్‌గా ఉంటే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా రాదు. సో, దారము వచ్చేటప్పుడు ఈ విధంగా చక్రం లూజ్ చేసుకోండి. పై దారం లూజ్‌గా ఉండాలి. కింద దారం మాత్రం ఎప్పటిలాగానే సేమ్ టైట్‌గానే ఉంచేసుకోవాలి. నేనైతే మీకు చూపించడం కోసం సెంటర్‌లో ఒక ఫ్లవర్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్‌లో హార్ట్ షేప్‌కి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌తో వర్క్ చేసుకోవాలి. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు. సో, వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. మీకు మొత్తం క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న హార్ట్ షేప్ ముందు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోవాలి. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్‌తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇలా నార్మల్ మిషన్‌తోనే ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా హార్ట్ షేప్‌ని ఫిల్ చేసుకోవాలి. మనం ఏ డిజైన్ డ్రా చేసుకున్నామో ఆ డిజైన్‌ని ఈ విధంగా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్‌తోనే పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్‌తో చేసినట్టు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది. మగ్గం వర్క్ ఊడిపోతుందేమో ఈ వర్క్ మాత్రం ఊడదు. ఈ విధంగా ఇప్పుడు నేను గ్రీన్ కలర్‌ని తీసుకున్నాను. గ్రీన్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. నేనైతే బ్లూ కలర్‌ని అండ్ లైట్ గ్రీన్ కలర్‌ని తీసుకున్నాను. మనం డ్రా చేసుకున్న డిజైన్ షేప్‌లో ముందుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫిల్ చేసుకోవాలి. ఫుల్‌గా బ్లౌజ్ చేసిన వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. నార్మల్ మిషన్‌తో ఈ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్‌నైనా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఈ విధంగా సింపుల్‌గా ఫిల్ చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.
అండ్ వీడియో ఎలా మీకు అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలంటే శారీలో ఉన్న డిజైన్ కూడా బ్లౌజెస్కి డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా మీకు కంప్లీట్ అయ్యే డిజైన్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లైన్స్ని బ్లూ కలర్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం లావుగా వస్తుంది. మీకు సన్నంగా కావాలంటే 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ముందుగా డిజైన్ మాత్రం పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాతే స్టిచ్ చేయండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళకి రఫ్గా నీట్గా రాదు. సో ట్రై చేస్తూ ఉంటే బాగా నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి వెంటనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో రాదు. ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ నీట్గా రాదు. సో ఈ విధంగా రఫ్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ చేయండి. మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. వర్క్ చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి ముడతలు లేకుండా నార్మల్ మిషన్తో చేసిన పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. అండ్ మగ్గం వర్క్తో చేసినట్టే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసెస్ని తీసుకోవాలి. వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. మీరు విప్పాలన్నా విప్పడానికి కూడా రాదు. సో స్టిచ్ చేసేటప్పుడే చూసుకుని డిజైన్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా నేను చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని లైన్స్ని తీసుకున్నాను. ఇలా మీరు పెద్ద సైజ్ గోల్డెన్ పూసల లైన్స్నైనా తీసుకోవచ్చు. ఈ డిజైన్కి నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ చిన్న గోల్డెన్ పూసల్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి బోర్డర్స్ని కూడా ఇలాగా స్టిచ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇలాగ గోల్డెన్ ఆర్క్ షేప్లో ఉన్న కుందమ్స్ని తీసుకోవాలి. కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. ఇలా కుందమ్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. గోల్డెన్ పూసల్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా బ్లౌజెస్కి అండ్ డ్రెస్సెస్కి ఏ వర్క్నైనా నార్మల్ మిషన్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికైనా ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది నార్మల్ మిషన్తో నేను చేసిన బ్లౌజ్ నెక్. ఇది కూడా నార్మల్ మిషన్తోనే చేశాను నెక్ ఎంబ్రాయిడింగ్. అండ్ ఈ బ్లౌజ్ కూడా నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Please like and subscribe.